చడపకురా చెడేవు అని జోగి రమేష్కి ఈ సామెత బాగా వర్తిస్తుంది. ఆ కుటుంబం మొత్తం ఈ రోజున అడ్డంగా బుక్ అయిపోయింది. వాళ్ళ వీడియోలు ఆడియోలు లీక్ అయ్యి ఈరోజు టీవీ స్క్రీనుల నిండా వాళ్లే కనపడుతున్నారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద బురదేయటానికి ఆయన చేసిన కుట్రలు మళ్ళీ ఆ కుటుంబానికి ఒక శాపంలాగా పరిణమించి వాళ్ళకి ఆ దెబ్బ ఎలా తగిలింది. ఎవరినైనా ఏ గుంటలోకి నెడదాం అనుకుంటే ఆ గుంటలో మనమే పడతాము అన్నట్టుగా జోగి కుటుంబం తయారై కూర్చుంది. అసలు వాళ్ళ గురించి బయటపడుతున్న ఈ నిజాలు ఏమిటి, వాళ్ళ మీద కొత్త కోడలు పెట్టి చేసిన ఆరోపణలు మొత్తం నిజమేను వాళ్ళ నోళ్లతోటి వాళ్ళే ఒప్పుకుంటున్న ఈ వీడియోలో ఏముంది, ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జోగి రమేష్ కుటుంబం మీద ఈ రోజున వస్తున్న ఆరోపణలు ఎంత విస్తృతంగా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వాళ్ళ పరువు మొత్తం టీవీ స్క్రీన్ల మీద కనపడుతుంది. కోర్స్ ఆ కుటుంబానికి పరివేముంది అని అనుకునే వాళ్ళు కింద కామెంట్లు చేసినా దాన్ని కొంచెం మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఏ కుటుంబానికైనా పరువు ఉంటుంది. చాలామంది నీ బతికెంతో అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు మనల్ని. కాకపోతే వాడి బతుకేమిటి అని మనం కూడా ప్రశ్నించవచ్చు, కానీ అది మర్యాద కాదు. ఎవడి బతుకైనా నీటి బుడగంతే టప్ అని పేలిపోతుంది. అలా పేలిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ జోలికి మనం వెళ్ళకపోయినా ఈ జోగి రమేష్ కుటుంబం పరువు అనేది ఈ రోజు నడ్డి బజార్లో నిలబడింది. ఎందుకు అలా వచ్చింది అని అంటే ఆయన చేసే కుట్రలు ఆ కుటుంబానికి శాపంలాగా తగిలాయి అనేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరు ఎంత చేస్తే వాళ్ళకి తిరిగి అంతే జరుగుతుంది. ఇవాళ సైన్స్లో కూడా ఉన్న ఈ సూత్రం ప్రకారంగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఆ కుటుంబానికి ఇప్పుడు ఆ కుట్రలు మొత్తం బయటపడిపోయే పరిస్థితి వచ్చింది. గతంలో ఈ చంద్రబాబు నాయుడు ఇల్లిసిట్ లిక్కర్ తయారు చేసి అమ్ముకుంటున్నారు, నారా లోకేష్ పాత్ర ఉంది, ఈ ప్రభుత్వం మీద దొంగ సారాయి అమ్ముతుంది అనేదానికి అద్దేపల్లి జనార్దన్ రావుతో చేసిన కుట్ర ఒక రకంగా బయటపడిపోయింది. ఇప్పుడు కుటుంబంలో జరిగిన కుట్ర, జోగి రాజు కనీసం కాపురానికి కూడా పనికిరాడు అనే విషయం తెలిసి కూడా దాచిపెట్టి మరీ పెళ్లి చేశారు అన్న, ఇదిగో ఈ నా భర్త సంసారానికి పనికిరాడు అనుకో మేఘన పెట్టిన కంప్లైంట్ ఈరోజు జోగి రాజు నోటి ద్వారానే ఒప్పుకున్న ఆడియోలు బయటపడిపోయినాయి. నాకు కొన్ని ఫిజికల్ డెఫిషియన్సీలో ఉన్నట్టుగాను, నేను కొంచెం ఈ పెళ్లికి సుముఖతంగా లేకపోతే నాకు బ్రెయిన్ వాష్ చేసి ఈ పెళ్లి చేశారని ఆవిడ ఫోటో నాకు చూపించినప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్స్ కలగలేదని, మరి ఆ ఫీలింగ్స్ ఎందుకు కలగలేదనే దాని మీద గతంలో కొన్ని పుకార్లు వచ్చినాయి అనుకోండి. మరి అందులో గతంలో అయితే ఆయన ఒక పెళ్లి నిశ్చితార్థం అయ్యిందా లేదు కాలేదా అన్నట్టుగా ఒకటి జరిగింది. కానీ తరువాత ఆయనకి ఏదో బొంబాయిలో వేరే లవ్ స్టోరీలు ఉన్నాయని, ఆయన రాజీవ్ కంటే కూడా ఆవిడ 20 సంవత్సరాలు పెద్దదని ఏదో పుకార్లు కూడా వచ్చినాయి. సరే, ఆ పుకార్లన్నింటినీ పుకార్లాగానే తీసి పక్కన పెట్టేస్తే మరి స్వయంగా ఆయన పెళ్లి చేసుకున్న భార్యగా ఆయనతో పాటు నివసిస్తున్న మేఘన చెప్పింది ఏమిటి అంటే ఏదో సంసారానికి పనికిరాటండి అని. ఆవిడ మాట్లాడుతున్న వీడియోలు కూడా చాలా వచ్చినాయి. దీంతో పాటుగా మరి జోగి రమేష్ భార్య శకుంతల ఈ తర్వాత ఈ డౌరీ కోసమో లేకపోతే తమ తప్పుని కప్పుగుచ్చుకోవటానికి ఎదుటి వాళ్ళ మీద తప్పు వేయటానికి కనీసం మీరు ఏమైనా మా అబ్బాయికి ఏమన్నా చేయించారా, మా అబ్బాయి ఏదైనా వ్యాపారం పెట్టుకుంటానంటే ఇదిగో మేము ఇంత డబ్బులు ఇస్తామని మీ నాన్న ఏ రోజన్నా చెప్పాడా అని ఆవిడ కోడలతో మాట్లాడుతున్న ఆడియోలు కూడా లీక్ అయినాయి. ఎందుకు చెప్పాలో, ఆ డబ్బు అంత డబ్బే ఉండక అవసరమైతే జోగి కుటుంబమే చూసుకోవాలి కదా. ఆయన వ్యాపారం చేస్తున్నాడంటే అందులో ఏమైనా పార్ట్నర్షిప్ కావాలంటే అప్పుడు వాళ్ళు కలిస్తే అది అంటారు. కాకపోతే ఈ డబ్బు వాళ్ళే సమకూర్చాలి అని శకుంతలు అంటే కనుక ఇది వరకట్న వేధింపుల కిందకు వస్తుంది. ఇందులో ఆవిడ ఆ కేసు కూడా ఉంది. దీంతో పాటుగా ఏమిటంటే ఈ మేఘనాని 2-3 సార్లు చంపే ప్రయత్నం చేశారని, గోవాకి తీసుకెళ్ళి ఆవిడ ముఖం మీద దిండేసి ఒత్తారని ఇట్లాంటివి కూడా చెప్పింది. దీని అంతటి కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి గొడవలు మొత్తం బయటకు రాకుండా ఉండటం కోసమే అనే దానికి కూడా ఒక ఆధారం కనపడతా ఉంది. ఈ కుటుంబ సభ్యుల మధ్య వాళ్ళు, ఎందుకంటే ఈ మేఘన తాలూకు కుటుంబ సభ్యులు ఈ జోగి రమేష్, ఈ జోగి శకుంతల వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన వీడియోలు కూడా మరి బయటపడిపోయినాయి. వాటి ద్వారానే చాలా విషయాలు ఇప్పుడు తెలుస్తుంది. ఏమిటనంటే జోగి శకుంతల కానీ జోగి రమేష్ కానీ హిందూ సాంప్రదాయంలో లేరు, క్రిస్టియన్ సాంప్రదాయంలోనే ఉన్నారు. ఆ క్రిస్టియన్ కోడల్ని తెచ్చుకోవాలని ఫస్ట్ ఒక ప్రయత్నం చేసింది శకుంతల, బెడిసి కొట్టేసింది. ఆ తరువాత ఈ రాజీవ్కి ఉన్న
విషయం బయటపడిపోవడంతో ఎవరో ఒకళ్ళు లేని హిందూ సాంప్రదాయంలో ఉన్న పిల్లని పెళ్లి చేసుకుంటానికి కూడా తయారైపోయింది. ఇక ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జీసస్ని ఫాలో అవ్వమనో లేకపోతే మతం మారమనో బావడని బాగా ఒత్తిడి చేస్తున్నట్టుగాను, ఇంట్లో ఆ పిల్ల ఏదన్నా ఒక దేవుడికి దండం పెట్టుకొని అగరబత్తి వెలిగించుకుంటే అయ్యే 7 కాలిన వాసన వస్తుంది అని కామెంట్లు పాస్ చేయటము, 3వ ఫ్లోర్లో ఆ పిల్లని పెట్టి నరకయాతను చూపించటం, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. ఈ రోజున ఆ పిల్ల స్వయంగా చెబుతుంది అతను ఎందుకు పనికిరాడండి, అతనితోటి నాకు ఇంతకాలంగా ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అది ఎమోషనల్ బాండింగ్. ఇదిగో ఇతను నా భర్త, నా బాగోగులు చూసుకునే వ్యక్తి, నాకు జీవితాంతం తోడు నడిచే వ్యక్తి అన్న అట్లాంటి ఎమోషనల్ బాండింగే ఉంది తప్ప ఫిజికల్ బాండింగ్ లేదు అని ఆ పిల్ల చెబుతానే ఉంది. హార్డ్లీ 4-5 టైమ్స్ ట్రై చేశాడు అన్నట్టుగా కూడా ఆ వీడియోలో కనపడుతుంది. సరే, ఇంక ఇంటర్నల్ మ్యాటర్ ఏదైనా ఉండొచ్చు. మరి జోగి కుటుంబం కూడా అలాంటిది ఏం లేదు అని అనుకుంటే వాళ్ళు కూడా పొటెన్సీ టెస్ట్కి ఒప్పుకుని ఆ పొటెన్సీ టెస్ట్ రిపోర్ట్లు ఏదో బయట పెట్టారనుకోండి, ఆ పిల్ల చెప్పేది అబద్ధం అయిపోయింది. కాదు, అంత దూరం వెళ్ళటం లేదు అని అంటే అక్కడే అసలైన తేడా మొత్తం వస్తుంది, నిజంగా ఇది నిజమేనా అని. దాని ద్వారానే ఇప్పుడు ఈ వీడియోలు ఆడియోలు అన్నీ బయటపడుతున్నాయి. 2 కుటుంబాల మధ్య కూర్చొని, అందులో జోగి రమేష్ కూడా కూర్చొని ఇది వ్యవహారం ఏదో సెటిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా కూడా ఆ వీడియోలో కనపడతా ఉంది. ఇలాంటి వీడియోలన్నీ ఇప్పుడు బయటకు ఎలా వచ్చాయి అనంటే వస్తాయి. ఏ రోజైతే మనం పొలిటికల్గా ఉన్న దాన్ని తీసుకొచ్చేసి అది భార్యల మీద లేకపోతే భర్తల మీద పిల్లల మీద రుద్దే ప్రయత్నం చేస్తాము, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి కర్రలు కత్తులు వేసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని మెప్పించి మరీ మంత్రి పదవి పొందితే తర్వాత ఎలాంటివే వస్తాయి. కాదని కుటుంబ సభ్యుల మీద వాళ్ళ ఆకారాల మీద కామెంట్లు పాస్ చేసే రూపంలో దాకా వచ్చిందనుకోండి, మన బొక్కలన్నీ బయట పెట్టడానికి అవతల వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఇలాంటి వాటన్నిటినీ కూడా మరి జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్చువల్గా అసలు జరిగిన మ్యాటర్ ఏమిటి అనంటే ప్రస్తుతం ఈ ఉన్న దానన్నిటి మీద అందరికి అర్థమవుతుంది. జోగి రాజుకి ఒక డెఫిషియన్సీ ఉంది, అతని ఎఫిషియెంట్ కాదనే విషయం కుటుంబం మొత్తానికి తెలుసు. తెలిసే ఈ మేఘనాని ఇది పెళ్లి చేసే సమయంలో అది చెప్పకుండా మోసం చేశారు. మోసం చేయటం మూలాన ఆ తరువాత కుటుంబ పరువు పోకూడదని మనం ఏదో రాజకీయంగా పలుకుబడి ఏదో ఉన్నాం కాబట్టి మనలోనే మనం సర్దుకోవాలని ఇలాంటివేదో. దీంతో పాటుగా మరి ఆ జోగి శకుంతలు కూడా నీకు నీ భర్తను ఆకర్షించుకోవటం చేతగాలేదు, ఆకట్టుకోవటం చేతగాలేదన్నట్టుగా నెపం కూడా మళ్ళీ కోడల మీద వేసే ప్రయత్నం చేయటం కానీ, అసలు ఆవిడ ఒక ధర్మాన్ని చూపిస్తూ మరొక ధర్మాన్ని ఆచరిస్తూ అందులో ఒక మ్యానిపులేషన్ చేసే ప్రయత్నం చేసిందని కానీ, అసలు జోగి రమేష్కి మంత్రి పదవి రావటానికి కారణమే అతను క్రిస్టియన్ కన్వర్షన్ అనేది కూడా ఈ రోజున బయట ప్రచారం నడుస్తుంది. అది నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందనే తీసి పక్కన పెడితే ఎన్ని రకాలైన వ్యవహారాలు మొత్తం ఇందులో ఇంక్లూడ్ అయ్యుండి ఈ రోజున ఇదంతా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ కలిసి మా మీద కుట్ర చేస్తున్నారు అని చెబితే, గతంలో మనం చేసిన కుట్రల తాలూకు పాపం మన కుటుంబానికి తగిలింది అని అనుకోవటానికి ఇంక ఇందులో తప్పేముంది చెప్పండి. అందుకని ఈరోజు జోగి కుటుంబం నడి బజార్లో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత చేసిన వాళ్ళకి అంతే జరుగుతుంది అని. ఇదే ఈరోజు కుండబద్దలు.